హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము అల్లు అర్జున్ గురించి ప్రాబ్లమ్స్ అండ్ రకరకాల మంది చాలామంది వాళ్ళ ఫీలింగ్స్ చెప్పటము, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. రీసెంట్గా నాకు చూస్తున్న ఒక వీడియో దొరికింది. కేఏ పాల్ అందరికీ బాగా తెలుసు కదా. కేఏ పాల్ గారు అల్లు అర్జున్ గురించి అంటే కొంచెం ఇమిటేట్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు. ఒకసారి వీడియో చూద్దాము. చూసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. అల్లు అర్జున్ ఎలా మాట్లాడాడు ఆ తర్వాత ఏంటిది? అదే నేనే అల్లు అర్జున్ అయితే రేవతి చనిపోయిన అమ్మాయి 1,00,000 కోట్లు ఇచ్చినా తిరిగి నేను ఆ జీవితాన్ని తీసుకురాలేను. నన్ను క్షమించండి దయచేసి. రేవతి తండ్రి, రేవతి భర్త, రేవంతి బంధువులు నన్ను క్షమించండి అని మొట్టమొదట మాట్లాడాలి. నేనే అల్లు అర్జున్ అయితే నాకు ఆ సినిమాకు 300 కోట్లు ఇచ్చారు. రేవతి కుటుంబానికి, రేవతి కొడుకు చనిపోతున్న కొడుకు హాస్పిటల్లో ఉన్నవాడికి ఆ 300 కోట్లు ఇచ్చేస్తున్నాను. 20 సినిమాలు చేశాను, ఇంకొక 20 చేస్తాను. 3 మిగిలిన డబ్బంతా పేదలకి పంచేస్తాను, గ్రామాభివృద్ధి చేస్తాను అనాల. నేను వచ్చిందే ఎంటర్టైన్మెంట్కి, నేను చేసిందే మీ కొరకు. 1,000 కోట్లు ఆస్తుందే అల్లు అర్జున్. ఇది మై హోమ్తో నీకు పార్ట్నర్షిప్ ఉందే, ఆయనకి 1,00,000 కోట్లు ఉంది, నీకు 1,000 కోట్లు ఉందని విన్నా. 25 లక్షలు ఇస్తానని 10 లక్షలు ఇవ్వడం ఏంటి? అరే 5 లక్షల కోట్లు కేఏ పాల్ అఫీషియల్గా డొనేట్ చేశాను ప్రపంచం అంతా. 3,10,000 మంది అనాథులను ఆదుకున్నా. సో చూశారు కదా, అది కేఏ పాల్ గారు మన అల్లు అర్జున్ అట్లా ఇమిటేట్ చేశారు. అండ్ ఆయన యొక్క ఆలోచన చెప్పారు. లైక్ 300 కోట్లు నేనైతే ఇచ్చేసేవాడిని, వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేస్తాను అది ఇదని. ఓకే, అది ఆయన ఆలోచన. బట్ అది ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది, అట్లా చేయటం కరెక్టా కాదా అంటే నేను ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. జస్ట్ ఒక వీడియో చూశాను కాబట్టి మనం ఎలా ఆలోచిస్తున్నాము అంటే మా వ్యూవర్స్, ఇప్పుడు నా ఛానల్లో ఉన్న వ్యూవర్స్ కానీ బయట సొసైటీ కానీ మీ యొక్క ఆలోచన ఏంటి? కేఏ పాల్ చెప్పింది కరెక్టేనా కాదా? జస్ట్ మీ యొక్క విలువైన అమూల్యమైన మీ యొక్క ఆలోచనని కామెంట్ చేస్తారనుకో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, గుడ్ బై.